సున్నుండలు చాలా రోజులు నిల్వ ఉంచుకోవాలని చేసుకొని పక్కన పెట్టుకుంటారు. సో అలా చేసుకున్నా కానీ చాలా రోజులు అయితే మెత్తగా అయితే ఉండవు, గట్టిగా తయారైపోతాయి. సో అలా కాకుండా ఉండాలంటే ఈ వీడియోని ఫాలో అవ్వండి, ఖచ్చితంగా రిజల్ట్ అనేది చాలా బాగా వస్తుంది. హెల్దీ, టేస్టీ, ఈజీ సున్నుండలు స్టార్ట్ చేద్దామా ప్రిపరేషన్? ముందుగా అయితే నల్ల మినప్పప్పు తీసుకోవాలి. గుండు మినప్పప్పు అయినా తీసుకోవచ్చు, ఇసిరిన మినప్పప్పు అంటే బ్లాక్ అండ్ వైట్ కలర్లో ఉంటుంది కదా, ఆ మినప్పప్పు అయినా తీసుకోవచ్చు. ఇలా తీసుకొని ఒక ప్యాన్ పెట్టి స్టవ్ పైన ఈ మినప్పప్పు ప్యాన్లో వేసి బాగా వేయించుకోవాలి. ఇలా బాగా వేయించుకున్నాక ఒక ప్లేట్లో అయితే తీసి పెట్టుకోవాలి. మనకు బాగా వేగాయని ఎలా తెలుస్తుంది? ఒక మినపప్పు అంటే ఒక గుండు తీసుకొని పంటి కింద వేసుకోండి అండ్ ఒకసారి నమిలితే ఇరిగిపోవాలి. సో అంతవరకు మనం మినపప్పుని బాగా ఫ్రై చేసుకోవాలి. మనకు ఈ మినపప్పు వేయించేటప్పుడు మాడిపోతుందనేది తెలియదు, ఎందుకంటే అవి ఆల్రెడీ బ్లాక్ కలర్లో ఉంటాయి కాబట్టి మనకు తెలియదు. సో చూసుకుంటూ వేయించుకోవాలి. వేయించుకొని పక్కన పెట్టుకున్నాక ఇంకొక ప్లేట్లో బెల్లంను బాగా మిక్సీ పట్టుకోవాలి, లేదా రోకల్ బండితో దంచైనా ఇలా పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన నెయ్యినైతే మనము కాచుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో వేయించుకున్న మినప్పప్పు, కేజీ మినప్పప్పుకు అర కేజీ బెల్లం అయితే సరిపోతుంది. ముందుగా అయితే మినప్పప్పు మాత్రమే మిక్సీ పట్టుకోవాలి. ఇలా పట్టుకుంటే మనకు మినప్పప్పు అనేది బాగా మెత్తగా తయారవుతుంది. ఇలా మినప్పప్పు మెత్తగా తయారైన తర్వాత ఇప్పుడు మనము బెల్లంను యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని రెండింటిని బాగా మిక్సీ పట్టుకోవాలి. ఓకే, మిక్సీ పట్టుకుని ఉన్న మిశ్రమాన్ని ఒక ప్లేట్లో అయితే తీసి పెట్టుకోవాలి. చూడండి ఎంత బాగా మెత్తగా అయ్యిందో. ఒకసారి టేస్ట్ చూసుకోండి. అంటే తీపి ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, తక్కువ తినేవాళ్ళు ఉంటారు, అలా దాన్ని బట్టి ఒక టేస్ట్ చూసుకోండి ఒకసారి. మిగతా మినప్పప్పుని కూడా ఇలానే ఫ్రై చేసుకున్నది పక్కన పెట్టుకొని ఉన్నాం కదా, దాన్ని కూడా ఇలానే కొంచెం కొంచెం వేసుకుంటూ కొంచెం ఇలాచీ పౌడర్ అయితే ఈసారి వేయండి. అంటే ఇలాచీ డైరెక్ట్గా వేసేస్తే అది మిక్సీ పట్టేటప్పుడు మెత్తగా తయారవుతుంది. ఇప్పుడు దీనికి తగ్గట్టు బెల్లంని యాడ్ చేసుకొని మరొకసారి మిక్సీ పట్టుకోవాలి. దీని అంతటిని ముందుగా తీసి పెట్టుకొని ఉన్నాం కదా, ఆ ప్లేట్లో అయితే వేసుకోవాలి. ఇది ఒక్కసారి అలా మొత్తంగా కలిపిన తర్వాత ఇప్పుడు మనము నెయ్యి కాచి పెట్టుకొని ఉన్నాం కదా, దాన్ని అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీని అంతటిని బాగా కలుపుకోవాలి. ముద్ద వచ్చేంత వరకు మనము నెయ్యిని యాడ్ చేసుకోవాలి. మీకు నెయ్యి అనేది ఎక్కువ మోతాదులో అవైలబుల్లో కానీ లేకపోతే మీరు కొద్దిగా వేడి నీళ్ళు కూడా వేసుకోవచ్చు, లేదా కొంతమంది నువ్వుల నూనె వేస్తే చాలా హెల్దీ అని చెప్పి అంటూ ఉంటారు కదా. నువ్వుల నూనె ఎక్కువ మంది తినలేరు, తినేవాళ్ళైతే కొంచెం వేసుకోండి. మేమైతే కొంచెం పిండి మాత్రమే వేస్తున్నాము, ఎందుకంటే నెయ్యి ఎక్కువ మోతాదులో లేదు. సో మిగతాది అలా పక్కన పెట్టుకుంటాము. ఎప్పుడు నెయ్యి అవైలబుల్లో ఉంటే అప్పుడైతే వేసుకుందామని ప్లానింగ్తో అలా పక్కన పెట్టేసుకున్నాము. మిగతా మిశ్రమంలో అయితే మరి కొంచెం నెయ్యి అయితే యాడ్ చేసేసుకొని ఇలా రౌండ్స్గా అయితే చుట్టేసి కొద్దిసేపు ప్లేట్లో పక్కన పెట్టి ఆరబెట్టుకుంటే మన సున్నుండలు రెడీ అయిపోతాయి. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా అండ్ టేస్టీగా, హెల్దీగా, మెయిన్గా హెల్దీగా మన సున్నుండలు రెడీ అయిపోయాయి. ఈసారి మీ ఇంట్లో ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.